సైడ్ పీస్కి దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి. అయితే ఇది జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీగా మీరు కట్ చేసుకునే విధానం అయితే ఇవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ టేప్ యూజ్ చేయకుండా సింపుల్‌గా ఇవి కట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫ్రంట్ కోసం చాలామంది నా కటింగ్‌లో అడుగుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఈ బ్లౌజ్ అయితే ఉందన్నమాట. ఇది నార్మల్ బ్లౌజ్ ఉంది. ప్లస్ మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంది. మనం ఇప్పుడు రెడీ చేసేది ఏంటంటే బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇది కట్ చేసేది. ఓకేనా? అయితే ఫస్ట్ మనం దీనికి ఈ లైనింగ్ అయితే 80 సెంటీమీటర్ తీసుకున్నానన్నమాట. దీనికి జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ ఉంది. హ్యాండ్స్‌కి లైనింగ్ లేదు అన్నమాట. అందుకే 80 సెంటీమీటర్ అయితే తీసుకున్నాను. రైట్? చూడండి, నీట్‌గా ఐరన్ చేసి ఈ కోర్ ఉన్నాయి కదా, ఇది మన వైపు పెట్టేసుకోవాలి అన్నమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇలా ఒక మార్క్ వేయండి. ఇంకొకటి ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఇంకొక మార్క్. సేమ్ అలాగే ఇటువైపు కూడా 2 మార్కింగ్స్ వేసుకోవాలి. ఇది అయిపోయినాక ఈ బ్లౌజ్ చూడండి, ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో పట్టి ఇక్కడి నుంచి స్ట్రైట్ ఇలా పట్టి లెంత్ ఎంత అయితే ఉంది ఆ లెంత్ వేసేయండి ఇలాగా. రైట్? లెంత్ వేసినాక ఇక్కడి నుంచి కొంచెం ఒక పావు ఇంచ్ పైన జరిపి ఇక్కడి నుంచి ఆమ్ హోల్ డౌన్ కోసం ఒక మార్క్ వేయండి ఇలాగా. ఈ మార్కింగ్స్ వేసేసుకున్నాక సింపుల్గా ఈ మార్కింగ్స్ ఇలా చేసేయాలి. ఇది అయిపోయినాక ఫస్ట్ దీనికి వెస్ట్ మెజర్మెంట్ ఎంత అయితే ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలిచి మనం పెట్టేసేయాలి. ఫస్ట్ చూడండి, ఇలా కొలుచుకోండి. 31 3/4 వస్తుంది. 31 3/4 అంటే ఒక పావు ఇంచ్ తక్కువ ఉంది 32కి. ఇది అయిపోయినాక షోల్డర్ ఇంకా ఈ చెస్ట్ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. దీనికి ఇలా సీదా ఇలా పెట్టి కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే ఈ బ్లౌజ్కి రివర్స్ చేసి కూడా మెజర్మెంట్స్ తీయొచ్చు అండి. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే మీరు చూడండి, చూసి అలా ఈ మెజర్మెంట్ అయితే సేమ్ నేను ఎలా అయితే తీసుకుంటున్నానో సేమ్ అలా మెజర్మెంట్ అయితే తీయాలి అనమాట. చూడండి, ఇది నీట్గా ఇలా మంచిగా సెట్ చేయండి. ఇది కరెక్ట్గా సెట్ చేయకపోతే మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. నీట్గా రాదు, అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీయడానికి రాదు. ఈ డిస్టెన్స్ చూడండి, దీనికి 6 ఇంచెస్ ఈ డిస్టెన్స్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్రాడ్ 6 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకోవాలి. చూడండి, ఇలాగా షోల్డర్ 10.5 ఉంది. రైట్? 10.5 ఉంది. ఈ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాక ఈ బ్లౌజ్కి అలాగే పెట్టేసి ఇక్కడి నుంచి ఈ చెస్ట్ మెజర్మెంట్ అయితే తీసేసుకోండి. బ్లౌజ్కి నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 18.5 చెస్ట్ మెజర్మెంట్ ఉంది. 10.5 షోల్డర్, 18.5 చెస్ట్ మెజర్మెంట్. రైట్? ఇవి రెండు అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ అయితే 10.5 ఉంది కదా, 10.5కి సగం చేసి ఒక మార్క్ అయితే వేసేయండి. దాని తర్వాత 18.5కి సగం చేసి ఒక మార్క్ అయితే ఇక్కడ వేసేయండి. ఇప్పుడు ఇది 31 3/4 ఉంది, అంటే 32కి ఒక 2 పాయింట్స్ తక్కువ ఉంది. రైట్? ఒక్క పాయింట్ ఇక్కడ, ఒక పాయింట్ కూడా కాదు, 8 ఇంచెస్ దగ్గర వేసేయవచ్చు. ఒక పావు ఇంచ్ స్టిచ్ వేసేటప్పుడు అయితే అడ్జస్ట్ అయిపోతుంది మనకి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇంకొక మార్క్ అయితే వేసేయండి. ఒకవేళ టేప్తో మీకు కొలవడానికి రాకపోతే ఏం చేయాలండి, ఈ బ్లౌజ్ ఉంది కదా, దీనికి ఇలా పట్టి ఈ బ్యాక్ సైడ్ దీనికి ఇలా పట్టండి. ఇక్కడి నుంచి ఇలా పట్టి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టి ఒక మార్క్ వేయండి ఇక్కడ. దాని తర్వాత ఒక ఇంచ్ వదిలేసి ఇంకొక మార్క్ వేయండి. ఇక్కడి నుంచి ఈ సెంటర్ నుంచి ఈ స్టిచ్ వరకు ఒక మార్క్, దాని తర్వాత ఒక మార్క్ వేసేసుకోండి. అర్థమైపోతుంది, అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ ఒక మార్క్ వేసేయండి. ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు, 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు ఎంతైతే మార్జిన్ మీకు పెట్టాలి అని ఉంటుంది అంత మార్జిన్ అయితే ఇక్కడ పెట్టేసేయండి. చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది 5 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది కదా, ఇక్కడ ఒక 2 పాయింట్స్ యాడ్ చేసి 5.5 పెట్టేసి ఒక లైన్ అయితే
వేసేసినాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా సెంటర్ తీసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మార్కింగ్ వీల్ ఉంది, మీరు ఎందుకు అంత కొలవాలి అనిపిస్తే మీకు ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసేస్తే మనకి ఇక్కడ కింద మార్కింగ్ వచ్చేస్తుంది. దాని మీదే ఈ నార్మల్ మార్క్ వేసి కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే నేను లైట్గా మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి 1 నుంచి 2 పాయింట్స్, రైట్? చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్ ఇలా కనెక్ట్ చేసేయండి. ఫస్ట్ ఈ లైట్ మార్కింగ్ వేసినాక చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కరెక్ట్ వస్తుందా లేదా అని. చూడండి, టేప్కి ఇలా తిప్పుతూ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. 9 ఇంచెస్ ఉంది. 9 ఇక్కడ నుంచి ఒకసారి దీనికి చెక్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ రావాలి. ఇది రైట్, 9 ఇంచెస్ వస్తుంది మనకి. అయితే ఈ మార్కింగ్ కరెక్ట్గా చేసేస్తాను. రైట్, ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ షోల్డర్, ఈ స్టిచ్ ఉంది కదా హ్యాండ్ జాయింట్, ఈ మార్కింగ్ దగ్గర పెట్టాలి. పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ 2 పాయింట్స్ వదిలేసి ఒక మార్క్ ఇలా వేసేయండి ఇక్కడ. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత అయితే పెట్టేది ఉంది ఆ డీప్ మెజర్మెంట్ మార్కింగ్ వేయాలి. ఈ బ్యాక్ సైడ్ని తీసుకొని దీనికి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ సెంటర్ తీసుకోండి. ఇక్కడ నుంచి కూడా ఈ షోల్డర్ ఉంది కదా, ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ సెంటర్ తీసుకోండి. ఇలాగా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ తీసుకున్నాం కదా, ఆ రెండింటికి ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్, అంటే ఇది ఎగ్జాక్ట్ దీనికన్నా ఒక 1/2 ఇంచ్ పైన మార్కింగ్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కటింగ్ వస్తే స్టిచ్చింగ్ మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. 2.5 ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ పెట్టవచ్చు అండి. బ్రాడ్ అంటే కస్టమర్ ఎలా అడిగితే మనం చూసి అలా పెట్టాలి అనమాట. అంటే కస్టమర్ బ్రాడ్ వేసుకుంటారా బ్రాడ్ ఎక్కువ వేయరా దాన్ని బట్టి. ఒకవేళ బ్రాడ్ వేయని వాళ్ళు ఉంటే ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ ఒక 2 పాయింట్స్ పెంచితే చాలు. నేను దీనికి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుతున్నాను అనమాట. ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఇలా చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ మార్కింగ్ చేసినాం కదా, ఇప్పుడు దీని మీదే మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా వేయాలి సింపుల్గా అది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ ఈ పార్ట్ ఉంది కదా, దీనికి కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ వరకు నీట్గా ఇలా పట్టండి. చూడండి, ఇది క్రాస్ కటింగ్. దీనికి కొంచెం కూడా ఇలా గుంజితే ఇది సాగుతుంది అనమాట. నార్మల్గా ఇలా లూజ్ వదిలేస్తే దగ్గర అయిపోతుంది. ఇలా దగ్గర నీట్గా ఇలా లూజ్గా పెట్టేసి మనం ఏం చేయాలి, ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా లూజ్గా పెట్టండి. ఇలా పెట్టేసి ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక మార్క్ వేసేయండి. ఇక్కడ నుంచి ఈ డాట్ ఎండ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక మార్క్. ఇలా ఈ 2 మార్కింగ్స్ వేసేసుకోండి ఫస్ట్. ఇది అయిపోయినాక ఈ మార్కింగ్స్కే ఏం చేయాలి అంటే చూడండి ఇలాగా స్ట్రైట్ వేసేయండి. దీనికి కూడా ఇలా స్ట్రైట్ వేసేయండి. దాని తర్వాత చూడండి ఈ డిస్టెన్స్, ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ డాట్ బ్రాడ్ ఎంత ఉంది వెడల్పు చూడండి, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయండి డాట్ వరకు కరెక్ట్గా చేసి ఇక్కడ నుంచి దీనికి ఇలా పెట్టేసేయండి. చూడండి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఒక మార్క్ వేసేయండి బ్రాడ్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే ఇది ఎంత ఉంది, 4 ఇంచెస్ దగ్గర ఉంది రైట్. ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది, ఎగ్జాక్ట్ ఉంది 4 ఇంచెస్. ఇక్కడ 4 ఇంచెస్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి ఒక మార్క్ వేయండి. ఇది లాస్ట్. ఇక్కడ నుంచి కూడా మనం ఒక 1.5 ఇంచ్ దీనికి కింద ఫ్రంట్ పెంచేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం 4 ఇంచెస్ పెడితే ఇక్కడ 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వస్తుంది ఇది, కానీ ఇక్కడ ఇది మధ్యలో ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం వేస్తున్నాం అనమాట. చూడండి ఇలా పెడితే మనకి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది ఇలాగా రైట్. ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసినాక దీనికి చూడండి ఈ సెంటర్ పీస్ కోసం ఇలా స్ట్రైట్ ఒక మార్క్ వేసేయండి. ఇది వచ్చేసి మనకి ఈ సెంటర్ పీస్ కోసం మార్కింగ్ ఇది. ఇప్పుడు ఈ సైడ్ పీస్ వస్తుంది కదా, ఆ సైడ్ పీస్ ఎలా వేయాలి అంటే చూడండి ఇదే బ్లౌజ్ని తీసుకొని దీనికి మనం ఇలా ఫోల్డ్ చేసి
ఇక్కడ వేసినాం కదా, దీనికే ఇలా ఫోల్డ్ చేసేయండి ఎగ్జాక్ట్గా. చూడండి ఈ సైడ్ వరకు ఇలా ఫోల్డ్ చేయండి. ఇది ఏంటంటే చాలా ఈజీగా మీరు ఇంట్లో కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఆ విధానం అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మెజర్మెంట్స్తో కటింగ్ చేయాలి అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీకు కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేసి చెప్తే నేను వీడియో అయితే చేసి పెడతాను, రైట్. ఇది చూడండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఈ సెంటర్ పీస్కి వేసినాం కదా, ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ నుంచి ఒక్క మార్క్ ఇక్కడ వేయాలి. చూడండి షేప్ చూడండి, ఇది క్రాస్ ఉంది కదా, సాగుతుంది, లూజ్ వదలండి నీట్గా, కొంచెం దగ్గర వస్తుంది ఇది. ఇంకా చూడండి ఒక పావు ఇంచ్ లోపల వస్తుంది. ఇక్కడ ఇది లూజ్ నీట్గా పెట్టి ఒక మార్క్ అయితే ఇలా వేసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఈ మార్క్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి చాలా సింపుల్గా ఈ మార్క్కి తీసుకెళ్ళి ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి మనం సైడ్లో డాట్ ఎంత అయితే వేస్తాం కదా అంత దూరంలో తీసుకెళ్ళాలి ఈ మార్క్. ఇక్కడ నుంచి చూడండి ఇలాగా, రైట్. ఇప్పుడు మొత్తం వేస్తే మీకు అర్థమవుతుంది ఈ మార్కింగ్. చూడండి 31 3/4 ఉంది కదా, ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 3.5 వస్తుంది. ఈ 3.5 మనం ఇక్కడ పెట్టేసేయాలి. 3.5 ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఎంత రావాలి అంటే 8 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఇక్కడ వరకు రావాలి, రైట్. చూడండి ఈ మార్క్ ఇక్కడ నుంచి ఇలా వేసి దీనికి ఈ షేప్ తీసుకొని నీట్గా ఇలా వేసేయండి ఇలాగా, రైట్. చూడండి ఇక్కడ నుంచి ఇలా కట్ వచ్చి ఇది వచ్చేసి సైడ్ పీస్, ఇక్కడ నుంచి వస్తున్న పీస్ మనకి ఈ సెంటర్ పీస్ అన్నమాట. ఒకవేళ అర్థమైందా లేదా మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఒకవేళ అవ్వకపోతే నేను ఇంకొక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఈ మార్కింగ్ ఉంది కదా, దీనికి ఒక పావు ఇంచ్ పైకి జరిపి ఒక మార్క్ వేసేయండి. ఇక్కడ నుంచి కూడా ఒక పావు ఇంచ్ జరిపి ఇంకొక మార్క్ వేసేయండి. ఇప్పుడు మనం దీనికి కట్ చేసి తీసేద్దాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఎక్కడ ఎంత అయితే మార్జింగ్ వదులుతున్నానో అంత మార్జింగ్ అయితే వదలాలి. చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా తిప్పేసి పెట్టినాక ఏం చేయాలి అంటే ఈ మార్కింగ్ వరకు ఈ పీస్ రావాలి అన్నమాట. కరెక్ట్గా వస్తుందా లేదా నీట్గా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం మార్కింగ్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి ఇలా ఒక మార్క్ వస్తుంది. ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ స్టిచ్చింగ్ దగ్గర స్టిచ్ చేసేది ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసేయండి. ఇక్కడ నెక్ కోసం కూడా ఇక్కడ ఒక మార్క్ వేయండి. ఇప్పుడు ఫ్రంట్ కోసం చాలామంది నా కటింగ్లో అడుగుతున్నారనమాట, అన్నయ్య మీరు ఫ్రంట్ డీప్ అయితే తీయట్లేదు ఎందుకు అని. అయితే ఇది జాగ్రత్తగా చూడండి. నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ చూడండి మార్క్ వేస్తే మీకు అర్థం అవుతుండొచ్చు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇలా స్టార్ట్ చేసి మార్కింగ్ వీల్ చూడండి ఇలా లోపల వైపు తీసుకెళ్తాను, ఈ మార్కింగ్ దగ్గర తీసుకెళ్తాను. ఇప్పుడు నేను కటింగ్ కూడా సేమ్ ఇక్కడి నుంచే చేసేస్తాను అనమాట. కాబట్టి సపరేట్గా నేను ఈ ఫ్రంట్ కోసం డీప్ తీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఈ మార్కింగ్ వీల్తో మార్క్ చేసేటప్పుడే ఈ డీప్ తీసేస్తున్నాను, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట, అన్నయ్య మీరు ఫ్రంట్కి డీప్ తీయలేదు అనేసి, రైట్. చూడండి ఇలా ఇక్కడి నుంచి నేను మార్క్ వీల్ డౌన్ చేసి ఇక్కడ వరకు మార్క్ చేసిన. ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఈ మార్కింగ్ పైన నుంచి ఇలా ఒక మార్క్ అయితే వేసేయండి. ఇలా వేసినాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ కొలవాలి. ఈ షేప్ ఎలా కొలవాలి అంటే జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసేయండి. దీనికి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. వదిలేసినాక దీనికి ఈ టేప్ ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ లాస్ట్ వరకు కొలుచుకోండి. ఈ మార్కింగ్ వరకు ఎంత వస్తుంది మనకి 11.5 వస్తుంది. ఈ 11.5 మళ్ళీ ఇక్కడ పక్కన జరిపి పెట్టేసి మనం ఏం చేయాలి,
దీనికే ఇక్కడి నుంచి ఇలా కొలవాలి. చూడండి ఇలా కొలవాలి. ఇలా కొలిచి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక మార్క్ వేసేయండి. కానీ ఇది ఇక్కడ రాదు ఫ్రెండ్స్. ఒక్క హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ తగ్గియాల్సి వస్తుంది. ఈ సైడ్ పీస్కి దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి. ఈ సెంటర్ పీస్కి నేను ఎలా అయితే ఇప్పుడు మార్కింగ్ మీకు చూపించినాను, ఎలా కొలవాలి అని ఇలా చూపించినాను కదా, అలా కొలిచినాక ఎంతైతే వస్తుంది దాంట్లో హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గియాలి. ఈ సైడ్ పీస్కి పెంచాలి, దీనికి తగ్గియాలి. తగ్గించేసి ఒక మార్క్, మెయిన్ ఇక్కడ ఉంది మార్క్, కానీ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఒక మార్క్ అయితే ఇలా వేసేయండి. ఇలా వేసినాక ఇంకొకటి ఏం చేయాలి అంటే దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైన ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. ఇటువైపు మాత్రమే మనం హాఫ్ ఇంచ్ ఇలా పైకి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇంకొకటి ఇక్కడ సెంటర్ ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ కోసం ఇలా ఒక మార్కింగ్ వీల్తోనే మార్క్ చేసి పెట్టేసేయండి. ఇంకొకటి ఇక్కడ ఒక మార్క్ ఇలాగా. ఈ మార్కింగ్స్ ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియోకి రివర్స్ చేసి మీరు నిమ్మలంగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు, రైట్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వేస్తూ ఉంటాను. చూడండి మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ మీదనే మనం మార్క్ చాక్తో నీట్గా మార్కింగ్స్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేయకపోయినా పర్లేదు, డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు తెలియాలి అని నేను ఈ అన్ని మార్కింగ్స్ అయితే వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మన కుట్టే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది అని, రైట్? చూడండి ఈ మార్కింగ్స్ అయిపోయినాక ఇప్పుడు నేను కటింగ్ కూడా ఇక్కడి నుంచి చేస్తున్నా, అది కూడా చూడండి. నేను చెప్పినాను కదా మార్కింగ్ పైన నుంచే సైడ్లో కట్ చేస్తానని. ఇంకా దీనికి సైడ్లో మనకి డీప్ తీయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం డీప్ తీసేసినాం దీంట్లో. ఇక్కడ ఒక కట్ పెట్టేసేయండి. ఇక్కడ నేను మార్జిన్ వదిలి కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసి ఇక్కడ ఈ డైరెక్ట్ దీని మీద నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ వదిలి కట్ చేయండి. ఎప్పుడైనా లాస్ట్లో కొలిచినాక ఇది కట్ చేసి తీసేయవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఒక కట్ అయితే పెట్టేసేయండి. ఇలాగా నెక్ డీప్ ఎంత అయితే ఉంది చూసుకోండి, చూసి మార్కింగ్ అయితే వేసేయండి. దీనికి నెక్ కోసం సింపుల్గా ఇది ఫ్రంట్ ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్తోనే ఎక్కువ మెజర్మెంట్స్ తీయడానికి ట్రై చేయాలి. ఒకవేళ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు టేప్ యూస్ చేయాలి. చూడండి ఎగ్జాక్ట్ డీప్ ఎంత ఉంది, కానీ ఒక పావు ఇంచ్ పైన మార్క్ వేసినాం మనం. చూడండి ఇంకొకటి ఇక్కడ ఈ బ్రాడ్ నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం నేను పెంచుతున్నాను, 3 ఇంచెస్ చేస్తున్నాను, రైట్? బ్యాక్ మనం డౌన్ ఇక్కడ వరకు ఇక్కడ చేసినాం 3 ఇంచెస్, రైట్? అయితే ఈ మార్కింగ్ వేసినాం కదా, అందుకే ఇక్కడ కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకే నేను దీనికి ఇలా జస్ట్ 3 ఇంచెస్ చేసి, ఈ మార్క్ రాంగ్. ఇప్పుడు మనకి ఏం షేప్ వచ్చినా దీని లోపలే మనకి నెక్ షేప్ వచ్చేసేయాలి. ఇది అయితే మనకి ఈ సెంటర్ పీస్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సైడ్ పీస్ ఎలా కట్ చేయాలి అది కూడా చూసుకోండి. అండి ఈ సైడ్ పీస్ ఇది తీసేసుకొని ఇక్కడ పక్కనే ఉంది కదా, ఈ పీస్ యూజ్ చేసుకొని దీనికి ఈ సైడ్ పీస్ ఇలా పెట్టేసేయండి. చాలా సింపుల్గా మీరు ఇంట్లో కూడా కటింగ్ చేసుకునే విధానంగా అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకా మీరు ట్రై చేస్తున్నారా లేదా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా వీడియోలో చెప్తున్న టిప్స్ నచ్చుతున్నాయన్న కామెంట్ చేసి అయితే చెప్పండి. చూడండి నేను ఇక్కడి నుంచి మార్కింగ్ వీల్ స్టార్ట్ చేస్తున్నాను. మార్కింగ్ చేయడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన, డీప్ ఆల్రెడీ దీంట్లో తీసేసినాను. ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి అని చెప్పినాను కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి అని చెప్పినాను కదా, ఇలా పెంచేసేయాలి. దీనికి ఇలా పెంచేసినాక దీనికి ఇక్కడి నుంచి ఈ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ కట్టు దగ్గర ఒక మార్క్ వేయండి, ఇక్కడ కింద ఒక మార్క్ ఇలా వేసేయండి, ఈ సైడ్లో కూడా ఒక మార్క్ ఇలా వేసేయండి. ఈ మార్కింగ్స్ అయిపోయినాక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇక్కడి నుంచి ఈ పీస్ మార్కింగ్ ఉంది కదా, దీనికి కూడా మార్కింగ్ వీల్తో మార్క్ వేసేస్తున్నాను. ఈ మార్కింగ్స్ అయిపోయినాక దీనికి జరిపేస్తే మనకి ఈ కింద సైడ్ పీస్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా మీరు కట్ చేసుకునే విధానం అయితే ఇవి
చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ టేప్ యూజ్ చేయకుండా సింపుల్గా ఇవి కట్ చేసుకోవచ్చు. మీరు నచ్చిందా లేదా ఈ విధానం కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్స్ చేస్తేనే నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వేయడానికి తొందరగా ట్రై చేస్తాను. చూడండి, నేను కటింగ్ ఎక్కడ ఎలా చేస్తున్నాను అలాగే చెయ్యండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మార్కింగ్ పైన నుంచే కట్ చేసిన, మళ్ళీ ఇక్కడ నేను మార్కింగ్ వదిలి కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. కానీ ఒక్కసారి మీకు ఈ విధానం అలవాటైంది అనుకోండి, అసలు ఆల్టరేషన్ కూడా రాదు, చాలా పర్ఫెక్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. కస్టమర్స్ అయితే చాలా మంచిగా అయితే కస్టమర్స్కి సెట్ అయిపోతుంది అనమాట. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అయితేనే మనకి కూడా చాలా వర్క్ వస్తుంది అనమాట, బుకింగ్ అవి, రైట్. చూడండి, ఈ కస్టమర్ ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే బ్లౌజ్ తీసుకున్నారనమాట, రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటే ఏంటంటే తనకి ఆ ఫిట్టింగ్ నచ్చలేదన్నమాట. అయితే తను టోటల్గా బ్లౌజ్ అయితే ఫుల్ పీస్ ఓపెన్ చేసి తీసుకొచ్చినారనమాట. ఇది చూడండి, మన దగ్గర ఒక్కసారి ఫిట్టింగ్ సెట్ అయిందనుకోండి, వాళ్ళు వేరే దగ్గర కుట్టించినా లేదు రెడీమేడ్ తీసుకున్న బ్లౌజ్ వేసుకోలేరు అనమాట. ఎందుకంటే ఒక్కసారి మంచి ఫిట్టింగ్ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళు నార్మల్ ఫిట్టింగ్ బ్లౌజ్ వేసుకోలేరు అనమాట. అందుకే చూసి జాగ్రత్తగా మనం కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్కి మనం సెట్ చేయాలి ఇది మొత్తం, ఓకేనా. చూడండి, ఇలా అయితే మనం దీనికి ఈ సైడ్ పీస్ అయితే కట్ చేసినాం. దీని ఫైనల్ ఏంటంటే ఇది చెక్ చేసుకోవాలి మనం, ఈ సైడ్ కరెక్ట్గా ఈ సైడ్ వచ్చిందా లేదా. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది కొల్చే వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఒకటి కొలుచుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ పెట్టేసి ఫ్రంట్ దీనికి ఇలా పెట్టి ఈ పీస్ చాలా లూజ్ వదిలి కొలవాలి. ఇక్కడ వరకు రావాలి మనకి. ఇది ఎక్స్ట్రా పెట్టినాం, ఇప్పుడు కట్ చేస్తాం మనం. చూడండి, కరెక్ట్గా మనం పాయింట్ టు పాయింట్ పెట్టేసి కొలిస్తే ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక్కడ వరకే మనకి లెంత్. ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, మనం ఇది కట్ చేసి అయితే తీసేయాలి. చూడండి, ఈ పీస్ ఇప్పుడు తీసేసి ఇక్కడ నెక్ ఏమైతే మనకి కావాలి ఆ నెక్ దీంట్లో కట్ చేసుకోవచ్చు. బ్యాక్లో కూడా సేమ్ అలాగే ఏ నెక్ అయితే మనకి కావాలి ఆ నెక్ అయితే కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇది, బ్యాక్ ఓపెన్ నార్మల్ బ్లౌజ్తోని మనం ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసినాం అనమాట. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా నేను వేస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి అయితే అడగండి. వీడియో నచ్చితే కూడా తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. దీనికి హ్యాండ్స్ అయితే లేవు అనమాట, అంటే హ్యాండ్స్కి దీనికి లైనింగ్ లేదు అనమాట. అందుకే నేను ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపించట్లేదు. ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్.